సోమవారం అంటే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ రోజు అని మీరందరూ ఫిక్స్ అయిపోవాలి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు బోగస్ నూగ్. ఇది థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. మీ అందరికీ స్వాగతం. అండ్ నాతో పాటు ఉన్న నా కో హోస్ట్ బీయింగ్ బ్రూట్ అండి. నమస్కారం అండి. బోగస్ నీకు కూడా నమస్కారం. నీ మొహాన్ని కూడా ఒక దండం పడేస్తున్నాను నేను. నీ మొహానికి కూడా ఒక దండం బ్రూట్, 2 దండాలు, 3 దండాలు. ఇవాళ మనము రివ్యూ చేయబోయే సినిమా పేరు మహాసముద్రం. గ్రేట్ ఓషన్స్ అన్నమాట. సో సముద్రం అంటే ఓషనా, సీయా? ఏదో ఒక మహాసముద్రం అంటేనే ఓషన్ అనుకుంటా. సముద్రం అంటే సీ. నేను లిటరల్ ట్రాన్స్లేషన్ చెప్తున్నా. ఓకే. సో బ్రూట్, ఇప్పుడు మనం ప్రతిసారి చేసేటట్టే సినిమాకి ఒక సారాంశం నువ్వు ఇస్తే నువ్వు అవాక్ అవుతావు బోగస్. ఎందుకు? నేను ఇచ్చే సారాంశం బట్టి మొదటిసారిగా మన పాడ్కాస్ట్ లో సారాంశం ఒకటే లైన్ లో కంప్లీట్ చేస్తాను నేను. నువ్వు గుండె పైన చేయబెట్టుకుని రెడీ ఉండు. ఓకే. ఈ మహాసముద్రం అనే కథ ఇద్దరి స్నేహితుల మధ్యది. ఈ ఇద్దరు స్నేహితులు ఎంతో హుషారుగా బాగా క్లోజ్ గా ఉంటారు. ఒక స్నేహితుడు, ఆ క్యారెక్టర్ పేరు అర్జున్, ఇంకోటి విజయ్ కదా. విజయ్. అర్జున్ చాలా కేర్ ఫ్రీగా ఉంటాడు. అంటే ఏ బాధలు, పట్టింపులు, రెస్పాన్సిబిలిటీ లేకుండా హాయిగా అలా హుషారుగా ఉంటాడు. విజయ్, ఇది కథ మొదలన్నమాట. విజయ్ ఏమో పోలీస్ ఎగ్జామ్లు రాస్తూ మన కపటదారి హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకొని గౌతమ్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పోలీస్ అవుదాము అనుకుంటూ ఓ పోలీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు. ఇలా కథ మొదలవుతుంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఎంతో హుషారుగా జోవియల్ గా ఉండే అర్జున్ చాలా సీరియస్ గా రెస్పాన్సిబుల్ గా అయిపోతాడు. అదే ఎంతో రెస్పాన్సిబుల్ గా సిన్సియర్ గా ఉండే విజయ్ చాలా జోవియల్ గా హుషారుగా అయిపోతాడు. ఇప్పుడు ఇలా మారడం వల్ల ఏమేం జరుగుతాయి, ఆ సంఘటనలే ఈ మూవీ మాట. మహాసముద్రం. ఇంతటితో సారాంశం అయిపోయింది అంతే. ఇంతకు మించి నేను సారాంశం చేయలేను. చేస్తే మూవీనే చెప్పేస్తాను. నీ సారాంశం ఏంటో చెప్పు. రెండెందుకు, ఒకటి చాలా ఒక ఎపిసోడ్ కి. కానీ అంటే ఇంకా నేను చెప్పగలను క్లుప్తంగా. ఈ సారాంశాన్ని ఇంకా సాగదీయమంటే సాగదీస్తా. వద్దులే, ఇంకా దానికంటే యాడ్ చేసేది ఏముంది. ఇది వైజాగ్ లో బేస్డ్ ఉంది ఈ సినిమా. ఈ కథ అంతా ఎక్కడ అవుతుంది అంటే వైజాగ్ లో అవుతుంది. ఎందుకంటే వైజాగ్ లో మన లాక్డౌన్ రూల్స్ చాలా రిలాక్స్డ్ ఉండే. సో అక్కడే షూటింగ్ చేయగలిగారు. అందుకనే ఈ మధ్య వచ్చే చిత్రాలు అన్ని వైజాగ్ లోనే షూటింగ్ అయినాయి అన్నమాట. మొన్న మేము లాస్ట్ రివ్యూ చేసిన గల్లీ రౌడీ కూడా వైజాగ్ లోనే అయింది. ఈ మూవీ కూడా వైజాగ్ లోనే అయింది. షూటింగ్, కథ అంతా వైజాగ్ లో జరుగుతుంది. మరి రాసింది ఒక్కటే రచయిత లేదా రూమ్మేట్స్ నాకు తెలియదు, కానీ అంతా వైజాగ్లో జరుగుతున్నాయి ఈ మధ్య కథలన్నీ. సో మా ప్రేక్షకులకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఒక మూవీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి లేదా ఒక మూవీ షూటింగ్ ని చూడాలి అని అనుకుంటున్నారంటే వెంటనే వైజాగ్కి బయలుదేరండి. అది దాదాపు ఒక 5-6 సినిమాలు నడుస్తుంటాయి, మినిమం నడుస్తున్నట్టున్నాయి అక్కడ. సో దాంతో మన సారాంశం సమాప్తం. నమస్కారం. మీరు సినిమా చూడండి తప్పకుండా. కొత్త పిక్చర్ ఇది, నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. అవునా? నువ్వు ఎక్కడ చూసినావు? అవును, నెట్ఫ్లిక్స్. కరెక్ట్. నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు. ఇవాళ రేపు చాలా ఎక్కువైపోయింది. చాలా ఎన్ని వచ్చినారా నాయన ఓటీటీ అంటే. అసలు ఇదివరకు టీవీలో ఛానల్ కూడా ఉండకపోతుండే, అన్ని ఓటీటీలు వచ్చినాయి. ఇన్ని ఛానల్ ఉన్నా గుర్తుపెట్టుకుంటుండే ఎంత మంచిగా ఛానల్ నెంబర్ గుర్తున్నదా? రిమోట్ లో ఇట్లా స్టార్ స్పోర్ట్స్ అంటే ఏ ఛానల్ ఇట్లా అది ఏ 3422 ఏదో ఉంటుండే, అయినా కానీ గుర్తుంటుండే. ఇప్పుడు ఏ మూవీ అందులో ఉన్నదంటే అన్ని ఒక ఓపెన్ చేసుకొని లిటరలీ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది తెలుసా బోకస్. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేస్తామా, గుచ్చ ఉంటది కీస్ది. ఏకి ఆ లాక్ తో తెలియదు, ప్రతి ఒక్కటి వాడుతుంటాం మనం. లాస్ట్ కి ఏదైతే ఇది కాదు అని చెప్పి వదిలేస్తాం చూడు, అదే కీ ఉంటది. అట్లనే ఈ మూవీ ప్రైమ్ లో ఉందేమో ప్రైమ్ లోకి వెళ్తాం. తర్వాత లేదా ఆహా, లేదా Z5, లేదా సోనీ లీవ్, అట్లా అంతే. నెట్ఫ్లిక్స్ లో అయితే ఉండే ఛాన్సే లేదనుకుంటాం, పోయిపోయేది నెట్ఫ్లిక్స్ లోనే ఉంటుంది. అట్లనే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నామండి ఈ పాడ్కాస్ట్ లో చేయనీకి. మీరు కూడా మాకు మా సోషల్స్ కి ఒక రాసి చెప్పాలి. ఈ ఎపిసోడ్ ఎండ్ లో మా సోషల్స్ అన్ని మేము చెప్తాము, మాకు ఫాలో చేయండి. మమ్మల్ని అన్ని చేయండి. మేము గ్యారంటీ ఇవ్వము, మేము రిప్లై చేస్తామని. ఎందుకంటే మేము వీటిలోనే బిజీ ఉన్నాం. అదే ఏ మూవీ వస్తుంది, ఏది చూడాలి, అంతా ఇట్లా చాలా కష్టాలు పడుతున్నాం మేము. కానీ చెప్పలేము, ఒక్కొక్కసారి టైం బాగా ఎక్కువ ఉంటే మీరు ఒకసారి రాస్తే మేము 3 సార్లు రిప్లై ఇస్తాం. అది కూడా వేరే రిప్లైలు ఇస్తాం.
అదే థై గ్యాప్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనము డీటెయిల్స్లోకి పోదాం. డీటెయిల్స్లో రివ్యూకి వచ్చేద్దాము. థై గ్యాప్ ఫార్మాట్లో చేస్తాము మేము ఇప్పుడు రివ్యూ. సో ఎవరెవరైతే మూవీ చూడలేదో మీరు బయలుదేరచ్చు. అయినా మీరు రివ్యూ విని కూడా చూడొచ్చు, ఎందుకంటే పెద్ద స్పాయిలర్లు ఏం లేవు ఈ సినిమాలో. ఉన్నాయి అంత లేవు. అంటే గల్లీ రౌడీ అన్ని ట్విస్ట్లు టర్న్లు ఉండవు కానీ అదే అంటే మీ ఇష్టం అండి. మీకు పెద్దగా మాకు స్పాయిలర్లు విన్నా కానీ పర్వాలేదు అంటే వినండి. లేదు మేము స్టార్టింగ్కి వెళ్ళి టైటిల్స్కి వెళ్ళి చూస్తాము, మాకు ఎవ్వరేం చెప్పొద్దు అది ఇది అంటే చెవులు మూసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు సినిమా చూస్తూనే మీకు అర్థమైపోతుంది ఇది ఎక్కడికి పోతుందో. సో బ్రూట్, రివ్యూలో వచ్చి నాకు ఫస్ట్ నేను గమనించింది ఏంటంటే ఈ సినిమాలో వైజాగ్లో అయింది. ఆఫ్ కోర్స్ వైజాగ్లో అయింది. కానీ ఈ సినిమాలో మనం మామూలుగా ఏమనుకుంటాం, హీరోస్ అంటే మంచి వాళ్ళు ఉంటారు, అమాయకంగా ఉంటారు, సుమితంగా ఉంటారు అలా అనుకుంటాం. కానీ ఈ సినిమాలో మాత్రం అందరికంటే ఒక హంబల్ క్యారెక్టర్ విలన్. అసలు నేను షాక్ అయిపోయినా. ఏ విలన్ అంటున్నావు? ధనంజయ్. బాబ్జీ తమ్ముడు, గూన్ బాబ్జీ. అందరికంటే హంబల్. ఎట్లా అంటే ఈ విలన్ ఇంట్రడ్యూస్ అయ్యే సీన్ ముందరే జగపతి బాబు అంటే చుంచుమామ హర్షకి చెప్తూ ఉంటాడు ఆ విలన్ గురించి. ధనంజయ్ అంటే మామూలోడు కాదు, నువ్వు తేలిగ్గా తీసుకోకు, చాలా డేంజర్ వాడు, ఇది అది అని బిల్డప్ ఇస్తాడు. కానీ వాడు ఎంత డేంజరస్ అని ఎట్లా డిపిక్ట్ చేస్తాడు, ఆ డైలాగ్ చాలా నచ్చింది. ఏమన్నాడు? ధనంజయ్కి సముద్రంలో చేపలకి మా మనుషులకి తేడా లేదు, అందరినీ కోసి పడేస్తాడు అంటాడు. సో అలాంటి బిల్డప్ ఇస్తాడు. కట్ టు ధనంజయ్ ఇంట్రడక్షన్ సీన్. నేను బలిసిన వీధి కుక్కని అంటే నేను అరే ఇందాకే నేను పొగడాడురా నేను, కానీ ఎంత హంబల్ చూడు అసలు. చాలా అంటే ముందర వాళ్ళు మనం ఎంత పైకి లేపినా అది మన బాధ్యత ఏంటంటే మనం నేలపైనే దొర్లాలి. అదే లేపుతున్నాడు కదా లేవద్దు, అట్లా గ్రౌండెడ్ ఉండాలి ఎప్పుడైనా. అదే మంచిది. కానీ ఆ ధనంజయ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ ఎవరో తెలుసా? తెలియదు. కేజీఎఫ్ మూవీ చూసినావా? చూసాను. యష్ ఉన్నాడా? అవును, యష్ బాడీ గార్డ్ ఉండే. ఓకే. సో యష్ బాడీ గార్డ్ ఉన్నప్పుడు ఇట్లానే కేజీఎఫ్ కోసం ఇట్లా భయంకరమైన విలన్ ఎవరు దొరుకుతలేరు అని చాలా కష్టపడుతూ ఉంటే అరే నువ్వు ఉన్నావు కదా నువ్వు చేసే అంటే అట్లా యాక్టింగ్ లోకి వచ్చిండు. అసలు మంచిగా చేశాడు ధనంజయ్. ఆఫ్ కోర్స్ చాలా మంచిగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అంటే అదే కొంచెం ఆ భయంకరమైన వీడు కొడితే తగులుతుందిరా పూర్తిగా నమ్మొచ్చు ధనంజయ్. కానీ చాలా హంబుల్, ఎంత ఎవ్వరు ఏమన్నా గానీ. కన్నడ యాక్టర్, చాలా మంచిగా చేసిండు. వీధి కుక్కర్ రా నేను అన్నాడు. బలిసిన వీధి కుక్క. అక్కడే మేము ఫ్లాట్ అయిపోయాం. అదే ఎందుకంటే మాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఆ హ్యూమిలిటీ చూసి నేను బాబా అసలు వాటే క్యారెక్టర్. అసలు ధనుంజయ నుంచి కూడా నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంది ఈ సినిమాలో అని అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓహో ఈ మూవీ మొత్తం లైఫ్ చేంజింగ్ లెసన్స్ ఉంటాయని తెలిసిపోతుంది. అదే ఇంకా వచ్చి ఎంత వింతగా ఉంటుందంటే బ్రోడ్, అసలు ఈ సినిమా స్టార్టింగ్ ఒక ట్రాక్ లో స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్లతో. మిడ్ పాయింట్ తర్వాత మళ్ళీ ఆ ట్రాక్ ఎక్కడో మారిపోతుంది. ఎట్లా అంటే స్టార్టింగ్ ఎట్లా అవుతుంది, ఈ అర్జున్ ఇంకా వాడి గర్ల్ ఫ్రెండ్ ఆ ట్రాక్, ఇంకా విజయ్ ఇంకా వాడి గర్ల్ ఫ్రెండ్ మహాలక్ష్మి. అంటే అర్జున్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా రాదు. అదే చెప్తున్నా. సో ఆ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు మనం సీక్వెన్స్ లో పోవట్లే, ఇక్కడ ఇష్టం వచ్చినప్పుడు అంతే. ఇదంతా సినిమా చూసిన వాళ్ళకి కదా. సో అర్జున్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? స్మిత, ఒక లా స్టూడెంట్. అవును. విజయ్కి గర్ల్ ఫ్రెండ్ ఎవరు? మహాలక్ష్మి, భరతనాట్యం టీచర్. ఈ సినిమా చూస్తే నాకు అ టేల్ ఆఫ్ టూ సింప్స్ అనిపించింది. అసలు సింప్ అంటే ఇప్పుడు ఇంకో కొత్త పదం మేము నేర్పిపోతున్నాము. ఇప్పుడు టక్ జగదీష్ రివ్యూలో ఎట్లాగైతే మీరు సిగ్మా మేల్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు మాట్లాడే భాషలో సింప్ అంటే బ్రూట్. మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక పోరి కొంచెం పావ్ అందంగా ఉన్నా ఇలా చుట్టుపక్కన మొబైల్ నెట్వర్క్ లాగా తిరుగుతారు చూడు. అసలు ఆ అమ్మాయి అసలు పట్టించుకోదు వాడు ఉన్నాడా పోయాడా అని. అయినా ఇట్లా తిరుగుతుంటాడు మొబైల్ నెట్వర్క్ లాగా. వాళ్ళని సింప్స్ అంటారు. కానీ వాళ్ళని వీళ్ళకి ఏం పోలికలు ఉన్నాయి? ఇప్పుడు ఈ సినిమాలో మహాలక్ష్మి విజయ్ వెంట పడుతుంది. యాక్చువల్ గా మహాలక్ష్మి విజయ్కి ప్రపోజ్ చేస్తుంది. అండ్ ఎట్లా అంటే మహాలక్ష్మిని విజయ్ అసలు పట్టించుకోడు. విజయ్ మొహన్ నుంచి ఒక స్మైల్ రావాలి అంటే మహాలక్ష్మి బేసిక్ గా పైసలు తీసుకెళ్ళాలి వాడి దగ్గరికి. తీసుకెళ్ళి ఇదిగో నేను డబ్బులు తీసుకొచ్చాను అంటే వాడు అప్పుడు ఓ ఐ లవ్ యూ ఇట్లా నవ్వు, నువ్వే నా లైఫ్, నువ్వే నా ప్రాణం అని. సో విజయ్ అలా మారుతాడు. ఇటుపక్క ఉల్టా అర్జున్ సంగతిలో బ్రూట్ మనం మామూలుగా ఏమనుకుంటామంటే రిలేషన్షిప్ లో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ పోతే అందరికి తెలుసు, అబ్బాయిలకి. నాకు తెలుసు, నీకెలా తెలుసు? నేను స్టన్ అవుతున్నా. అందరికి తెలుసు. నా సంగతి ఏంటి నీకు ఏం తెలుసు అసలు?
అబ్బాయిలందరికీ ఏం తెలుసా అంటే అదొక పెద్ద ఎక్స్పెన్స్ అకౌంట్. కరెక్ట్. ఇందులో మనం అడుగు పెట్టామంటే పాత జ్ఞాపకాలు గుర్తు చెయ్యకరా బలిసిన వీధి కుక్క. ఇందులో అడుగు పెట్టగానే మనకి అకౌంట్ స్టార్ట్ అవుతుందని 20,000 గోకిండు గీకుడు, మళ్ళీ 20,000 గీకుడు. అదే మామూలుగా ఎట్లా అవుతుందంటే బ్రో, రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాక అప్పుడు బయటికి వెళ్ళడాలు, ఈ సినిమాకి తీసుకెళ్ళడాలు, ఈ ఖర్చులన్నీ స్టార్ట్ అవుతాయి. అర్జున్ అట్లా కాదు, తినను అని చెప్పి కుంభాలు తింటారు. అర్జున్ అట్లా కాదు, రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే ముందే అకౌంట్ ఓపెన్ అయితే. దీంట్లో ఒకటి గమనియాలి బోగస్, అర్జున్ ఎంత తెలివైన వాడు తెలుసా? ఎంత బాగా తెలివైన వాడు, చాలా తెలివైన వాడు అర్జున్. అమ్మాయిని చూడంగానే ఈ వైజాగ్ నగరంలో ఇంతకంటే లెవెల్ లేదు నాకు, ఇక్కడే ఖర్చు. ఎట్లా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్తున్నా నేను. కాలేజ్లో సీట్లు ఎట్లా బ్లాక్ చేస్తారు? పైసలు కట్టి బ్లాక్ చేస్తారు. సేమ్ మెకానిజం. ఎన్నో యాక్సిడెంట్ చేసావా, తీసుకో 20,000. అది మా అమ్మ చిట్టి పోతే, మా అమ్మ చిట్టి ఇట్లా తీస్తుంటాడు. సరే, ఫస్ట్ టైం అట్లా కట్ అయిపోయిందా, అక్కడితో పరిచయం స్టార్ట్ అయింది. రెండోసారి అమ్మాయిని కలిసి మళ్ళీ అదే యాక్సిడెంట్, మళ్ళీ సేమ్. అంటే నాకు 2 విషయాలు అందులో నేను చాలా గమనించావా? స్టన్ అయిన విషయాలు 2. ఏంటది? ఐ థింక్ నాకు ఈ ఎపిసోడ్ ది వర్డ్ ఇస్ అవాక్. నేను చాలా అవాక్ అయ్యా. వైజాగ్ సిటీ ఎంత చిన్నదైతే అదే అమ్మాయి అదే కార్ని అదే ఓనర్కి వారం గుర్తుతూ ఉంటుంది. ఓసారి వెనక ఓసారి ముందర. అది అంటే ఇంకా మూవీ కొంచెం ఆమె రోల్ ఎక్కువ ఉంటే సైడ్ కూడా కుదరడం చూపిస్తుండేనేమో, తెలియదు. ఎంత సింపింగ్ అంటే కలవగానే రెండోసారి కలిసి మళ్ళీ పైసలు ఇస్తారా అని అట్లా అనేసరికి ఎవరికైనా మండుతుంది, కానీ అర్జున్ అట్లా సిగ్గుపడతాడు. అరే కాదు, ఒక కనెక్షన్ వచ్చేసింది, ఫోన్ వస్తుంది. ఆమె ఇట్లా ముందరికి ఏదో కలిసి డిస్కస్ చేశారని కూడా కాదు. అవును, ఆమె ఫోన్ చేసి నాకు మళ్ళీ పైసలు కాదు, నేను మళ్ళీ గుద్దాను, రండి స్పాట్ ఇన్సూరెన్స్ వాడిని పిలిచినట్టు పిలుస్తుంది. ఏటో నాకు మనోడు సిగ్గుపడి అబ్బా అదో రొమాన్స్ స్టార్ట్ అయినట్టు ఇట్లా ఒక సగం నవ్వి ఇట్లా అమ్మ చిట్టి ఫండ్ కార్డు తీస్తాడు మళ్ళీ. అంటే అర్జున్ అది చేయడంలో తప్పులేదు. అవునా, అంతే అంటావా? ఎందుకంటే పాపం అర్జున్ చాలా కష్టపడిండు, చాలా ప్రెషర్ ఉన్నది. వాడి బెస్ట్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఊరంతా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి. వాడిగా ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా అటో ఇటో తేల్చేయాలి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అబ్బాయి అని చెప్పి పట్టుదలతో కూర్చున్నాడు. అందుకనే అది తప్పులేదు. సైనింగ్ బోనస్ ఇచ్చాడంట, అది జాయినింగ్ బోనస్ ఇచ్చాడు. నాకెక్కడ ఇదో చెర్రమంటుందంటే ఈ మధ్య ప్రతి మూవీలో ఈ అమ్మాయిలని ఈ యాంగిల్లో చూడడం ఎక్కువ అయిపోయింది. ఏది? ఈ మ్యానిపులేటివ్ లేకపోతే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటారు చూడు. నువ్వు అలా అనొచ్చు, కానీ అదే సినిమాలో మహాలక్ష్మి ఉంది కదా, వీడికి పోయి పైసలు ఇస్తుంటది. అది కూడా కరెక్ట్. సో బ్యాలెన్స్ చేశారు. మహాలక్ష్మి ఇస్ అ గుడ్ గర్ల్, యు నో, గుడ్ గర్ల్. కాకపోతే ఈ అమ్మాయి స్మిత అనే అమ్మాయి నాకు పెద్ద షాక్ ఇచ్చింది, అవాక్ అయ్యాను. నువ్వు కూడా అవాక్ అయ్యావా? పెద్ద ఈ మహాసముద్రం చాలా అవాక్ చేసింది మనని. ఎక్కడ అవాక్ అయ్యానంటే స్మితది అర్జున్ది బ్రేకప్ సీన్ వస్తుంది. అప్పుడు అసలు స్మిత ఎందుకు వస్తుంది అంటే వాడికి ఊరికే కాల్ చేస్తుంటుంది. ఎందుకంటే స్మిత కోర్స్ అయిపోయింది కాలేజ్ లో, సిటీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి కలుద్దాం, ఒకసారి అర్జున్ ఏమంటాడు సీరియస్ అంటే సీరియస్ చేసుకుందాం, అట్లా అమ్మాయిలకు ఉంటది కదా. సో అబ్బాయిలకు కూడా ఉంటది అంత అట్లా నాకు పబ్లిక్ కొడతారు పట్టుకొని. సో అర్జున్తో మాట్లాడదాంలే అని చెప్పేసి కాల్ చేస్తుంటే అర్జున్ ఎత్తాడు. అవును. సో ఏంటి అని చెప్పేసి సో ఏంటి అని చెప్పేసి స్మిత అర్జున్ కలవడానికి వెళ్తుంది. కలవడానికి వెళ్తే అప్పుడు అంటుంది, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను మరి అంటే, అయితే ఇంకేముంది పో అంటాడు. అవును. అంతేనా అంటే అంతే. సరే అయితే నీకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకోనగా నాకు కంట్లో నీళ్ళు వచ్చే తెలుసా, పైసలు తిరిగి ఇచ్చింది బ్రూట్. అదే మన నిజం లైఫ్ లో అదే ఇలాంటి కళలు ఎన్ని కళ. నాకు నేను ఎంత అవాకేనంటే, ఓహో నువ్వు డెబిట్ అకౌంట్ కాదు, నువ్వు సేవింగ్స్ అకౌంట్ వితౌట్ ఇంట్రెస్ట్, జీరో ఇంట్రెస్ట్ సేవింగ్స్ అంటే 500 ఇంట్రెస్ట్ ఇచ్చిందా? అవును కదా, కరెక్ట్. 500 ఇంట్రెస్ట్ తీసుకున్నా. అరే బొబ్బా, మంచి. నాకు అంటే ఎంత మంది నేను మింగిన పోగా ఇట్లా ఇలాంటి 500 చిల్లర కూడా గుర్తుపెట్టుకున్నావు అంటే నాకు కంట్లో నీళ్ళు వచ్చినాయి బ్రో. నిజంగా నేను కూడా అవాకైనా. పైసలు తిరిగిస్తుందా, చాలా గొప్ప. షీ ఈజ్ ఆల్సో అక్కడికక్కడే ప్రపోజ్ చేయాల్సి ఉండే అనిపిస్తుంది నాకు. అక్కడికక్కడ అర్జున్ ప్రపోజ్ చేశాడు, స్క్రీన్ లో దుంకి నేనున్నానే నీకు, వాడు వెళ్ళిపోతే ఏంటి, నేనున్నా నీకు. ఇక్కడతో అంటే అమ్మాయిలు బాగానే ఉండే,
మన మహాలక్ష్మి మంచిగా చేసింది. మహాలక్ష్మి వాయిస్ ఏంది, స్మిత కూడా బాగానే చేసింది. నేను ఆనెస్ట్గా చెప్తా, మహాలక్ష్మి పైన నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. ఓకే, ఎస్పెషలీ ఓపెనింగ్ సీన్ లో భరతనాట్యం చేసినప్పుడు అయితే ఓకే దిస్ ఇస్ గోయింగ్ డౌన్ సౌత్ అనుకున్నా, కానీ ఓవరాల్ గా మంచిగా చేసింది. నాకైతే ఆనెస్ట్గా చెప్తున్నా, కన్విన్సింగ్ ఉండే, నీట్ గా ఉండే, నో నాన్ సెన్స్ ఉండే. నాకు అలాంటి యాక్టింగ్ చాలా నచ్చుతుంది. ఆ స్మితకి అంత ఎక్స్ట్రా స్కోప్ లేకుండే, కానీ ఉన్న దాంట్లో బాగానే చేసింది అనిపించింది నాకైతే. ఓకే, అంటే మహాలక్ష్మికి ముందర చూస్తే అట్లా రోల్ కి అంత స్కోప్ అయితే లేకుండే. సో ఓకే, ఆ పైసలు తిరిగిచ్చింది కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ పైసలు తిరిగిచ్చింది బ్రూట్. అసలు నేను ఫ్యాన్ అయిపోయినా అక్కడ. ఆ ఒక్క సీన్ తో చెప్పగలరు ఈ స్క్రిప్ట్ ఒక అబ్బాయి రాశాడు. వాళ్ళు ఉన్న కోరికలన్నీ ఆ స్క్రిప్ట్. అమ్మాయి వెళ్ళి మహాలక్ష్మి విజయ్కి పైసలు ఇస్తుంది, స్మిత వచ్చి అర్జున్కి పైసలు ఇస్తుంది. ఆ అబ్బాయిలకైతే పైసలు ఉన్నాయి. కానీ నేను ట్రాక్ మారుతుందని చెప్పాను కదా, దానికి మళ్ళీ వద్దాంలే. కానీ నువ్వే పెద్ద మనం క్రొనాలజికల్ గా ఏం చేస్తా, క్రొనాలజికల్ గా కాదు, కాకపోతే దానికి వేరే కనెక్టింగ్ పాయింట్ ఉంది. ఈ సినిమాలో బ్రోట్ నాకు అందరికంటే మంచి యాక్టింగ్ చేసింది ప్రకాష్ రాజ్. డెఫినెట్లీ. మళ్ళీ పెద్ద ఒక ప్రశ్ననే కాదు, ట్రైలర్ చూసినా కానీ చెప్పచ్చు, అదే ప్రకాష్ రాజ్ దుమ్ము దుల్పే. అసలు నాకు బ్యాక్ టు బ్యాక్ బ్రోడ్, అసలు ఇది థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రకాష్ రాజ్ కి రాలేదు ఎప్పుడు. వితౌట్ యాక్టింగ్ అసలు ఎంత న్యాచురల్ యాక్టింగ్ అంటే అసలు ఏమున్నాడు గోడ మీద. ఒక ఫోటోలో మనిషి ఎలా ఉండాలో అంటే అసలు నీకు అర్థం, నువ్వు అసలు గ్రహించలేవు తెలుసా. ఓహో, ప్రకాష్ రాజ్ ఫోటోలో యాక్టింగ్ చేస్తున్నాడు, అంత న్యాచురల్. అసలు ఏమి స్మైల్, ఏమి చాము, ఆ దండం అసలు దరిదాపులో లేరు. ఆ దండం కూడా ఏముంది ప్రకాష్ రాజ్ చుట్టూ. ఒక మూవీ మొత్తము ఒక స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయాలంటే అది కూడా గోడ పైన నువ్వు ఫ్రేమ్ లో కూడా ఉండవు, డైరెక్ట్ గా నీకు ఎక్కడో ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉంటావు. బట్ ఆ కమిట్మెంట్ చూడు, అదే ఫోటోల నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా బయటికి పొంగుతున్నాయి. నిజంగా ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. మన ప్రేక్షకులకి అర్థం చేయాలంటే, మా లాస్ట్ ఎపిసోడ్ గల్లీ రౌడీ రివ్యూ చేసాము, అందులో కూడా బెస్ట్ అవార్డు యాక్టింగ్ కి ప్రకాష్ రాజ్ కి ఇచ్చాము. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఒక గోడ మీద ఇట్లా ఫోటో ఫ్రేమ్ లో ఒక దండేసి ఉన్నాడు. అట్లా మన రేటింగ్ లో ఒక పాయింటే మొత్తం ప్రకాష్ రాజ్ కి ఇచ్చేసాం. అసలు మజాకా అది. ఈ సినిమాలో కూడా హైలైట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ మళ్ళీ ఒక గోడకి దండేసి ఉన్నాడు. ఒక దండ ఉంది, అగరబత్తులు ఉన్నాయి. బ్రూట్, నాకు మన ఇండస్ట్రీలో ఏమన్నా కాన్స్పిరసీ నడుస్తుందా అని డౌట్ వస్తుంది బ్రూట్. ఈ 2 సినిమాలు గల్లీ రౌడీ ఇంకా మహాసముద్రము 2 వైజాగ్ లో ఉండడం ఏంటి, రెండిట్లో ప్రకాష్ రాజ్ ని గొడకెక్కించడం ఏంటి? అంటే వాళ్ళు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా ప్రకాష్ రాజ్ కి అని? నీకు సింపుల్ గా చెప్తా, ప్రకాశం డిస్ట్రిక్ట్ కి కోస్టల్ ఆంధ్ర డిస్ట్రిక్ట్ కి పడదు. ఓకే, ఇది చాలా పైన నడుస్తున్న గేమ్ ఇది. ఓ మై గాడ్, ఇది నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి అంకితం చేయకు. ఎక్కడో చాలా జియో పొలిటికల్ లెవెల్లో నడుస్తుంది ఈ విషయం. అది కాక నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్పాను, ఇక ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్స్ లో బిజీ ఉండే. అంటే నాకు ఏమన్నా వార్నింగ్ ఇస్తున్నారా, వైజాగ్ లో అడుగు పెడితే బిడ్డ నువ్వు గోడకెక్కిచ్చేస్తామని చెప్పి? అది ఆ రహస్యం ఆ సముద్రంలో ఈ రహస్యం కూడా ఈ సముద్రంలోనే కొట్టుకుపోయింది. కానీ అవును, అవాకైనా, చాలా అవాకైనా. నేను అవాకయ్యా. ప్రకాష్ రాజ్ ని మళ్ళీ గోడెక్కించు, నేను చాలా స్టన్ అయినా. ఇక పోతే బ్రూట్, నువ్వు ఏదైతే అట్లయితే అన్నావు మహాలక్ష్మి నుంచి నీకు అంత ఎక్స్పెక్టేషన్ లేకుండే అని, నాకు ఈ సినిమా నుంచి అంత ఎక్స్పెక్టేషన్ లేకుండే. అవునా? అట్లా మంచి క్యాస్ట్ కదా, ఎంత మంచి క్యాస్ట్ ఉన్నారు. క్యాస్ట్ బాగానే ఉన్నారు, కానీ మల్టీ స్టారర్ అయ్యి ఆ ట్రైలర్ చూస్తే వాళ్ళు చేసే వేషాలు చూస్తే ఇదేమో దీంట్లో నాకేమి నచ్చదేమో అనుకున్నాను. కానీ సినిమా చూస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఉద్దేశంలో సినిమాలో స్ట్రాంగెస్ట్ పాయింట్, ఈ సినిమాకి ప్రథమైన బలం ఏదైనా ఉంది అంటే సినిమాటోగ్రఫీ. నిజంగా చెప్పిన ఏదో పంచిస్తాను, పడవలన్నీ లైన్ గా కట్టారు, అదే బెస్ట్ పాయింట్, అవి అట్లాంటిది ఏదో చెప్తాం అనుకున్నాను. అవును, యాక్చువల్లీ నేను కూడా ఒప్పుకుంటా. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే, సినిమాటోగ్రఫీ మళ్ళీ అవాకైనా నేను. సినిమాటోగ్రఫీతో పాటు ఆ కలర్ గ్రేడింగ్ ఏదైతే వాడారో చల్లగా నిద్ర పట్టింది. కళ్ళకి ఎంత చల్లగా ఉండే అంటే జెన్యున్ గా ఒక తెలుగు ఇండస్ట్రీ ఏమంటారు ఫాలోవర్ గా చెప్తున్నా,
నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తున్నారు. నాట్ జస్ట్ స్టోరీ టెలింగ్ లో కానీ లేకపోతే స్క్రిప్ట్ లో కానీ అట్లానే కాకుండా విచ్ ఇస్ వెరీ మెయిన్ స్ట్రీమ్. మూవీ ఎట్లా డిఫరెంట్ గా ఉంటుందంటే స్క్రిప్ట్. కానీ ఈ లాస్ట్ కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటే కదా యాక్చువల్లీ దే ఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఆ మూవీల త్రూ. విజువల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. ఉత్తి ఆ సినిమాటోగ్రఫీ వల్ల ఈ సినిమాలో వైజాగ్ అనే సిటీ అనే నగరం ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ లాగా అయిపోయింది. ఎంత బాగా చూపించారు వైజాగ్. ఆ మార్కెట్ సీన్స్, ఆ డాక్ యార్డ్ సీన్స్, అసలు ఆ ఇల్లు ఇంకా కంటైనర్స్ ఎంత బాగా ఫ్రేమింగ్ చేశారు. అంటే ఒక సిటీని ఒక 3 points సిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఎట్లా చెప్తాం, హైదరాబాద్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చార్మినార్, ట్యాంక్ బండ్ అని చెప్పేస్తాం. సో మూవీలో ఎట్లా చేస్తారు, అది ట్యాంక్ బండ్ చూపించారు, ఇది హైదరాబాద్, బుద్ధ స్టాట్యూ చూపి హైదరాబాద్. కానీ ఇందులో ఎట్లా చూపించారంటే పల్స్ అంటారు సిటీది. ఒక సిటీ టెంపో తెలవాలన్నా, పల్స్ తెలవాలన్నా నువ్వు ఆ సిటీ లోపలిది చూపిస్తావు. అంటే ఆ సిటీ మేజర్, ఆ వర్కింగ్ క్లాస్ ఎవరు, సిటీ మెజారిటీ ఎవరు ఉంటారు, అలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తావు. అండ్ ఇది ఇందులో అది ఎగ్జాక్ట్ గా అదే చేశారు. అది చాలా నచ్చింది. ఈ సినిమా చూసాక నాకు వైజాగ్ పోవాలనిపించింది యాక్చువల్గా. అంత బాగా నిజంగా చెప్తున్నా కదా, నాకు కూడా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఈ బోగస్ వైజాగ్ పోయేదాగలదు ఎంత బాగుంటుంది అనుకున్నాను నేను కూడా. అదే వీడు కూడా సముద్రంలోనే. కానీ సినిమా మొత్తం వైజాగ్ ని బ్రహ్మాండంగా చూపించడమే కాకుండా ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్ ఒకటే ఎంత నీట్ గా, మ్యూజిక్ చాలా అండర్ స్టేటెడ్ గా ఉంది. మ్యూజిక్ గురించి ఇప్పుడే తక్కువ నాకు వస్తాం దానికి. కానీ ఆ టైటిల్ సీక్వెన్స్ ఉంది కదా, అది ఏం లేదు, వైజాగ్ లో వేరే వేరే లొకేషన్స్ చూపిస్తున్నారు, డ్రోన్ షాట్స్, ఎంత బాగుండే. నాకు ఆ టైటిల్ సీక్వెన్స్ చాలా నచ్చేసింది నాకు. ఇన్ జనరల్ గా ఒకటి ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ టెంపోని చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. ఏ పాయింట్ లో కూడా నాకు ఇక్కడ స్లో అయిపోయింది, మరి ఇక్కడ ఫాస్ట్ అయిపోయింది, అట్లా ఎక్కడ అనిపించలే నాకు అనిపించింది. నాకు పేసింగ్ లో అట్లా అనిపించింది. అందుకనే నాకు ఈ సినిమాటోగ్రఫీ ఇంత మంచి పని చేయకపోయి ఉంటే నాకు ఈ సినిమా ఎక్కడ అనిపించింది నీకు? స్లోగా అనిపించిందా, ఫాస్ట్ అనిపించిందా? ఇక్కడ అక్కడ డ్రాగ్ చేశాను అనిపించింది. నేను చెప్తాను ఎక్కడో చెప్పేసి, ఇప్పుడు ఉన్నాం కదా ఈ సినిమాటోగ్రఫీ పాయింట్ మీద చెప్తాను. ఇంకొకటి ఉంది. నేను స్టార్టింగ్ లో అరే ఈ సీన్ ఎంత బాగుంది, ఆ సీన్ ఎంత బాగుంది అనుకున్నప్పుడు మైండ్ లో నోట్ చేసుకుంటున్నా, మహా అంటే 3-4 సీన్లు ఉంటాయేమో రివ్యూలో చెప్పుకోవడానికి అని. కానీ లెక్క లేని సీన్లు ఉన్నాయి అసలు. సో జస్ట్ ఉదాహరణ కోసం చెప్పాలంటే ఈ ధనుంజయని విజయ్ ఫస్ట్ ధనుంజయని విజయ్ పొడిచాక ఆ ఇనుప ముక్కతో అది పొడుచుకుంటాడు, చచ్చిపోయారు అనుకుంటారు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సీన్ వచ్చేసి జగపతి బాబు, విజయ్ ఇంకా అర్జున్ ఉంటారు. ఆ సీన్ హట్టులో ఉంటారు. ఆ సీన్ సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్. ఇంకోటి విజయ్ తప్పించుకోబోతున్నప్పుడు రైల్వే స్టేషన్ సినిమాటోగ్రఫీ. బేసిక్ గా ఈ సినిమాలో వర్షం పడిందంటే అసలు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు నేను అదే అనమైన, వర్షాన్ని చాలా బాగా చూపించి, ఏదో చిల్లరగా అంటే వర్షం కూడా ఆ పర్టికులర్ మూమెంట్ కి ఒక ఎలిమెంట్ అన్నట్టు చూపించారు. అది అంటే అదే ఓవరాల్ గా మంచి కన్ను డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు. నేను పేరు చూసాను, రాజ్ తోట అనుకుంటా సినిమాటోగ్రాఫర్ పేరు. డైరెక్టర్ పేరు అడిగితే డైరెక్టర్ కి సినిమాటోగ్రఫీ సంబంధం లేదు. వాళ్ళిద్దరు ఐకమత్యంగా పనిచేస్తారు కదా, కానీ వేరే వేరే డిపార్ట్మెంట్. సినిమాటోగ్రఫీ అంతా లుక్ హ్యాండిల్ చేస్తాడు, లైటింగ్ హ్యాండిల్ చేస్తాడు, అదంతా హ్యాండిల్ చేస్తాడు. సో ఇది మొత్తం డిఓపికి వెళ్తుంది నా ఉద్దేశంలో. సో ఇంకో ఉద్దేశం నేను రవి వస్తున్నా ఇక్కడ. ఓకే ఓకే ఓకే. ఇంకో ఇదేంటంటే రంబా రంబా అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ దాంట్లో కూడా అసలు కెమెరా వర్క్ సాలిడ్ ఉంది. అసలు సాంగ్స్ లైటింగ్, టేకింగ్ అదంతా పిచ్చి పిచ్చి డాన్సులు గీన్సులు లేదు అన్న. ఆ ఫస్ట్ సాంగ్ తప్పితే, ఆ టైటిల్ సాంగ్ తప్పితే అనిపించింది. కానీ మిగతావన్నీ మాత్రం సాంగ్స్ చాలా బ్యూటిఫుల్ గా టేకెన్ ఇట్ వెరీ వెల్. అవును. నేను ఇందాకేదో అడిగినా, నేను మర్చిపోయి పేసింగ్ గురించి అడిగా. పేసింగ్ నీకు ఎక్కడ స్లో అనిపించింది మూవీ? సో ఇక్కడ నాకు వన్ ఆఫ్ ద వీక్ పాయింట్స్ అనిపించింది. ఎక్కడ అంటే మన విజయ్ గారి దగ్గర చెప్పని రాదు, గంటలు తీసుకో ఫటాఫట ఎట్లుండాలి, ఎడిటింగ్ లో తీసేస్తాం అట్లా. థైగా పాడ్కాస్ట్ హోస్ట్ అంటే ఆల్సేషన్ కుక్కలాగా చక్క 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 చెప్పాలి. లేదు, బలిసిన వీధి కుక్క. ఇప్పుడు విజయ్ తప్పించుకొని వెళ్ళిపోతాడు, పారిపోతాడు, మహాన్ వదిలేస్తాడు. మహాన్ వదిలేసాక
వీడు అవాక్ అవుతాడు అర్జున్. అవును. అదేంటి వీడు ఇట్లా మహాన్ వదిలేసిపోయాడు అని. దాని తర్వాత అర్జున్ కి మహా మీద ఎంత కన్సర్న్ పుట్టుకొస్తుందంటే గర్ల్ ఫ్రెండ్ ని కూడా ఇగ్నోర్ చేయడం మొదలెడతాడు. ఆ ఒక్కటి యాడ్ చేశారు కాబట్టి దాంతో నీకు ఏం ఐడియా వస్తుంది, అర్జున్ కి జస్ట్ ఇది ఫ్రెండ్లీ కన్సర్నే కాదు, వీడికి కూడా ఏదో ఆ ఫ్రెండ్లీ కన్సర్న్ తో పాటు ఇట్లా వదిలేసిపోయాడు కాబట్టి నేను ప్రాపర్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలేమో, అసలే ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది అని పూర్తిగా అలా ఆలోచిస్తున్నాడని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ ఇగ్నోర్ చేస్తున్నాడు అంటే అలానే వెళ్తది అర్థం. కానీ గర్ల్ ఫ్రెండ్ ని ఇగ్నోర్ చేయడం చూపించేస్తారు. దాని తర్వాత 3 ఏళ్ళు అవుతాయి. 2017లో ఇదంతా అయ్యేది. 3 years 2021 దాకా మహా ఇంట్లోనే పడుంటది. 17కి 21 3 years అయినా నీకు వాడు క్లియర్ గా చెప్తాడు 4 ఏళ్ల వెనకాల అయిన విషయం ఇదని. సరే 4 ఏళ్ళు అయినా అయితే ఇంకా నా పాయింట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, మహా 4 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో అట్లనే పడుండి వీళ్ళిద్దరి మధ్యలో ఈక్వేషన్ ఈ మాత్రం పెరగదు. వాళ్ళు అసలు మాటలు ఇంట్లో ఎట్లా చేస్తారు, ఏమైనా పిచ్చోళ్ళ మాట్లాడక, నువ్వు వల్గర్ గా మాట్లాడకు, నేను ఏం మాట్లాడుతున్నా కాదు, ఎక్కువ మాటలు కూడా ఉండవు వాళ్ళకి, ఉండవు. ఎందుకంటే ఆమె సద్మాలోకి వెళ్ళిపోయింది. సద్మాలోకి వెళ్ళడం అనేది కొంచెం టైం వరకు ఉంటది, 4 ఏళ్ల దాకా ఉండదు. నువ్వు ఒక అమ్మాయి కాదు, నేను ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోలేదు, పూర్తి ఏనిస్తావా, నీకు ఇవేం తెలియదు పీకాదు, నా పాయింట్ పూర్తి ఏనిస్తావా. ఈ సినిమా ప్రకారంగా చూడు, నువ్వు టైం లైన్ ప్రకారంగా చూస్తే ఈ 4 ఏళ్ల గ్యాప్ లో వీళ్ళిద్దరి మధ్యలో ఈక్వేషన్ ఆ మాత్రం కూడా పెరగదు. విజయ్ సరిగ్గా తిరిగి వచ్చే టైంకి అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో మహావైపు నుంచి విజయ్ తిరిగి వాళ్ళు వెయిట్ చేసిన ఆ విజయ్ ఎప్పుడు వస్తుండు స్క్రిప్ట్ ప్రకారం, అట్లా అది కాదు నేను అనేది. సినిమాలో అట్లా ఈవెంట్స్ అట్లా జరిగినాయి కరెక్టే, వీళ్ళు వెయిట్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే దాని వల్ల అది ఎక్కువ డ్రాగ్ అయిపోయింది అక్కడ, అంత రియలిస్టిక్ కూడా కాదు. నువ్వు స్టోరీ డ్రాగ్ అయింది అంటున్నావు, నేను టెంపో ఆఫ్ ద మూవీ అంటున్నా. ఇవి రెండు వేరే విషయాలు. సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ వేరే అన్నావు చూడు, ఇవి కూడా అట్లనే. స్టోరీ డ్రాగ్ అయిందంటే నేను కూడా ఒప్పుకుంటా, కొంచెం అక్కడ స్టోరీ డ్రాగ్ అయి ఉంటుంది. కానీ నాకెక్కడ మూవీ స్లో అయింది అనిపించలే, అదే రిపిటేటివ్గా ఉన్నదని అర్థమైంది. ఓకే, ఒకటే ఆమె సద్మాలు ఉన్నది, కూతురు పుట్టేసింది, వీడు కూడా అయోమయం అయిపోయింది. సరే ఇప్పుడు వీడు స్మగ్లింగ్ లోకి దిగిపోయిండు అర్జున్, స్మగ్లింగ్ పని నడుస్తుంది. కానీ వీడికి బాధ అనిపిస్తుంది, అరే పాపం ఈ పిల్లి ఇట్లా అయిపోయింది, వాడు ఎందుకు ఇట్లా చేసిండు, వాడికి అదొక అనాన్సర్డ్ క్వశ్చన్ ఉన్నది అర్జున్ కి. నా చిన్నప్పటి నుంచి తెలిసిన విజయ్ నేనే భరోసా ఇస్తుండే పిల్లకి, ఏం భయపడకు వీడు ఇట్లా అంటాడు కానీ వచ్చేస్తాడు అది ఇది అని. కానీ వీడు ఏంది ఇట్లా చేసిండు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి రెపిటేటివ్ గా చేశారు కరెక్టే. కానీ కొన్ని మూవీల్లో ఏమవుతుందంటే ఈ డ్రాగ్ అవడంతో పాటు మూవీ ఓవరాల్ గా స్లో అయిపోతుంది. ఎట్లంటే ఏవేవో చూపిస్తుంటారు వీళ్ళు కూర్చొని, ఏమంటారు ఐ డోంట్ నో, నాకు ఎట్లా చెప్పాలి. మూవీ టెంపో ఇంకా స్టోరీ డ్రాగ్ అవ్వడం నా ప్రకారంగా రెండు వేరే విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక ప్రేక్షకుడిలా నీ మీద ఎఫెక్ట్ ఒకటే కదా, స్టోరీ టెంపో స్లో అయినా కాదు. ఎందుకు కాదంటే నేను మొన్న కూడా నీకు ఇది ఒకటి చెప్తుండే, ఇలాంటి ఎగ్జాంపుల్. దేనికి, ఈ నగరానికి ఏమైంది మూవీ రివ్యూ అప్పుడు డైరెక్టర్ నిన్ను ఒక పొజిషన్ కి తీసుకెళ్లి ఆపేస్తారు. ఇదిగో మూవీ ఇప్పుడు నువ్వు సాడ్ అయ్యావు, ఒక ఆడియన్స్ గా నువ్వు సాడ్ గా ఫీల్ అవ్వాలి. ఆ సాడ్ గా ఫీల్ చేయించడానికి కథను ఒక దగ్గర తీసుకెళ్లి ఆపుతారు. కరెక్ట్. ఇప్పుడు ఆ సాడ్నెస్ నుంచి నువ్వు రిలీఫ్డ్ ఉండాలి. అంటే అరే చలో హ్యాపీ ఎండింగ్ అయిపోయింది బై, ఆ హ్యాపీ ఎండింగ్ అయిపోయింది బై అనడానికి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. జనరలీ స్టోరీ రైటింగ్ అట్లనే ఉంటది కదా. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ రావాలంటే ఈదర్ వాళ్ళు కథని మెల్లిగా కొంచెం డ్రాగ్ చేస్తారు, లేదా మొత్తం టేకింగ్ ని స్లో చేసేస్తారు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ సదవిధాల ట్రిక్స్ వాడతారు. ఇందులో నాకు అదే అనిపించింది. ఎప్పుడైతే విజయ్ వాపస్ వస్తాడో అది మనకు అర్థమైపోయింది ఇక విజయ్ ఎట్లాగో వస్తాడని. అది పెద్ద సీక్రెట్ ఏం లేకుండే, అది వాడు వెళ్ళినప్పుడే అర్థమైంది వీడు తిరిగి అదే సినిమాలో ఒక్కటే సర్ప్రైజ్ ఎక్కడైనా అంటే అదే ట్రైన్ లో వస్తాడు అనుకున్నా, బస్ లో వచ్చిండు విజయ్, అక్కడ సర్ప్రైజ్ అవాకైనా నేను. కానీ నా ప్రకారంగా ఉద్దేశం అది ఏంటంటే టెంపో అయితే మంచిగా మెయింటైన్ చేశాడు. అంటే ఇంకోటి కూడా చెప్తా, స్టోరీ డ్రాగ్ అవడం వల్ల బోర్ కొడుతుంది, టెంపో డ్రాగ్ అవడం వల్ల మూవీ పెద్దగా అనిపిస్తుంది. నాకు మూవీ పెద్దగా అనిపించలే. నీకు 2.5 గంటల మూవీ అన్నట్టు అనిపించలే. నేను అదే చెప్పబోతుండే, నా ప్రకారంగా నాకు ఒక 2.5 గంటల సినిమా, ఎందుకంటే నువ్వు రివైండ్ చేసుకుంటూ చూస్తావు. ఇంతవరకు ఆగా ఎప్పుడు కొంచెం మూసుకొని విను.
నా ప్రకారంగా 2.5 గంటల సినిమా 2.5 గంటలని నాకు అనిపిస్తే నేను మధ్యలో టైం ఎంత అయింది అని చూసుకుంటే అది నాకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇది కొంచెం డ్రాగ్ అవుతుంది ఈ సినిమాలో, అది జరిగింది. అది నీ అభిప్రాయం? నా అభిప్రాయమే చెప్తున్నా. నాకు ఎక్కడెక్కడ అనిపించింది, నీ అభిప్రాయాన్ని వేరే వాళ్ళ పైన ఫోర్స్ చేయకపోగా. ఎవరు ఫోర్స్ చేస్తాడు ఇక్కడ, నేను చెప్తున్నాను అంతే, నీకు షేర్ చేసుకుంటున్నా. చూడు ఎక్కడెక్కడ అనిపించింది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు ఉదాహరణ కోసం. మహా ఈ 4 ఏళ్ల గ్యాప్లో ఎలా చూపించి ఉండొచ్చు మనకి ఆ డ్రాగ్ అవ్వకుండా ఉండేటట్టుగా అంటే, ఇప్పుడు అర్జున్ ఇంకా మహా అప్పటికప్పుడే ఇట్లా ప్రేమలో పడిపోవాలనే రూల్ ఏం లేదు. వాళ్ళు ముందర కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు మహా వచ్చి అర్జున్తో ఇంట్లో ఉంటుంది అంటే అలా మహా 4 ఏళ్ళు ఇట్లా తొంగి చూసుకుంటూ గమ్మన ఉంటూ అట్లా కాకుండా అర్జున్ ఇప్పుడు ఈ స్మగ్లింగ్ బిజినెస్ లో దిగాడు కాబట్టి మహా కూడా ఏదో స్మగ్లింగ్ అకౌంట్స్ చూడడంలోనో లేకపోతే పాలు కొట్టుకోవడం. ఆగు, పూర్తిగా మాట్లాడండి. ఇది ఒక్కటి చెప్తా. మహా కూడా ఒక పీకో టైలరింగ్ పెట్టుకొని ఫాలో కొట్టుకుంటూ టైలరింగ్ యూజ్ చేసుకుంటూ బతకవాలట. లేదు, ఇప్పుడు వాళ్ళకి ఎంత స్మగ్లింగ్ ఆపరేషన్ అంటే అకౌంటింగ్ అవసరమా? సో మహా అకౌంటింగ్ లో హెల్ప్ చేసి ఉండొచ్చు. లేదా చుంచుమామ ఎక్కడ అకౌంట్స్ దగ్గర కూర్చుంటున్నాడు, చుంచుమామ సగం సేపు రంబా అని తాగుతున్నాడు. ఐ లవ్ ఆంటీస్ అంటున్నాడు. ఆంటీ లవర్ అంటున్నాడు. హర్ష ఏం చేస్తాడు? వాడేం చేస్తున్నాడు? ఒక సీన్ లో వచ్చాడు, వాడు మొత్తం సముద్రం ఇసుక లోపలికి వెళ్ళిపోయాడు. అది కాదు కానీ ఇట్లా కోఆపరేషన్ అంటే వాళ్ళ మధ్యలో ట్రస్ట్ పెరుగుతున్నట్టు, మళ్ళీ మహా భరతనాట్యం క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఒక పాట వస్తుంది, మహా ఎప్పుడైతే అర్జున్తో ప్రేమలో పడుతుందో సోలో మహాది ఒక సాంగ్ వస్తుంది, డాన్స్ చేస్తుంటుంది. అందులో మొంటాజ్ సీన్స్ కూడా చూపిస్తారు, ఇట్లా భరతనాట్యం క్లాస్ స్టార్ట్ చేస్తున్నట్టు అని. ఇదే పాట మొంటాజే చూపియాలి అంటే ఈ 4 ఏళ్ల గ్యాప్ మధ్యలో అలా మొంటాజ్ లాగా చూపించచ్చు కదా. ఎలా అయితే మహా అర్జున్తో పార్ట్నర్షిప్ లో అవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ట్రస్ట్ పెరుగుతుంది. సో ఆ ట్రస్ట్ పెరిగాక ఇప్పుడు అది ప్రేమలో మారుతుంది అంటే అదొక న్యాచురల్ ప్రోగ్రెషన్ లాగా అవుతుంది. అర్థమైందా? ఇక్కడ 4 ఏళ్ళు ఒక వాక్యూమ్ లాగా 4 ఏళ్ళు అసలు ఏమి జరగనట్టు అలా ట్రీట్ చేశారు. అక్కడ నాకు లాంగ్ అనిపించింది. ఇంకోటి ఎక్కడ అనిపించింది, ఈ సినిమా మెయిన్ ఈవెంట్ ఏంటి? ఈ విజయ్ పారిపోవడము, వీడు స్మగ్లింగ్ లో దూరడము, అక్కడ నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా ఆ స్టార్టింగ్ లో వాళ్ళు కొట్టు దగ్గర పోయి వాడెవడో వచ్చేసి చూతే అని చెప్పేసి వాళ్ళతో గొడవడ్డము. అదే ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? వాళ్ళిద్దరు క్లోజ్నెస్ కూడా అంత గొప్పగా ఏం ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళిద్దరి మధ్యలో నాకు కెమిస్ట్రీ అసలు ఏం అనిపించలేదు. ఐఎమ్ సారీ. ఇద్దరు అబ్బాయిల మధ్యలో అట్లా నీకు ఏం తెలియదు, పీకదు. వైజాగ్ లో కెమిస్ట్రీ ఎట్లా నడుస్తుంది నీకు ఎట్లా తెలుస్తుంది? హైదరాబాద్ లో కూర్చొని పోయినావా లైఫ్ లో ఎప్పుడైనా వైజాగ్ కి? వాళ్ళ ఎయిర్పోర్ట్ కొట్టుకోపోయింది, నువ్వు పోయినావా? అప్పుడు నేను పోయినా. సరే, ఇప్పుడు నేను స్టోరీలో నా ఉద్దేశం, ఇక నా పాయింట్స్ ఏది వినకు నువ్వు, నీదే విన్నాను. మ్యూజిక్ గురించి ఎప్పుడు మాట్లాడుతావు? స్టోరీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇంకా కాలేదా? వీక్ పాయింట్ ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు స్ట్రెంత్ చెప్తావా? స్ట్రాంగ్ పాయింట్ నాకేంటంటే ఈ ధనుంజయని సడన్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా వాడికి అట్లా ఫస్ట్ టైం వాడికి ఇనుప మొక్క దూరడం. నేను అనుకున్నా అరే వీడిని ఇప్పుడే చంపేశారా అని. వాడు మళ్ళీ లేదు వాడు ఇంకా చావలేదంటే తల బాదుకున్నాను. అఫ్ కోర్స్ ఇంకా వాడు విలన్ కాబట్టి వాళ్ళు బతికి చచ్చాడు. ఇమ్మీడియట్ గా వీడు పోయి మళ్ళీ చంపుతాడు. అది అవాకైనా అరే బానే ఉంది, ఇదే బానే ఉంది. అంటే మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్ ని తీసేసి ఏం చేశారు? స్టోరీని అందరు క్యారెక్టర్లను న్యూట్రల్ చేసేసారు. అవును, అందరు ఒక్కటే లెవెల్లో చేసేసారు. ఎవరు? గోని బాబ్జీ, ఈ చించుమామ, అర్జున్, విజయ్ ఉన్న 4 మెయిన్ క్యారెక్టర్స్ ని ఇప్పుడు 4లో ఎవరు బతుకుతారు ఎవరు చేస్తారు మీరు తేల్చుకోండి. ఎందుకంటే అందరికి ఈక్వల్ స్ట్రెంగ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇంకోటి నువ్వు క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అర్జున్ది చించుమామది టీమింగ్ వర్సెస్ గూన్ బాబ్జీ ఇంకా విజయ్ టీమింగ్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్. గూన్ బాబ్జీది మెంటల్ స్ట్రెంగ్త్ అంటే చాలు బుద్ధి బలం, కండబలం. విజయ్ కండబలం ఉంది. సేమ్ ఇక్కడ అర్జున్ కండబలము, చించుమామ బ్రెయిన్స్. సో ఆ కంపారిజన్ ఇంకా అది మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు మెల్లిగా. నాకు అది నచ్చింది. కొంచెం సిమెట్రికల్ గా వెళ్తుండే అంత నీట్ గా. నాకేమనిపించింది సెకండ్ హాఫ్ లో చించుమామ ఎప్పటి నుంచో ఈ బిజినెస్ లో ఉన్నాడు. స్ట్రీట్ స్మార్ట్, అది స్టార్టింగ్ సీన్ లోనే చూపించేశారు. సో అలా అయినప్పుడు ఇంకా రియలిస్టిక్ గా ఉండాలి అంటే చించుమామ అర్జున్ ని మసల్ లాగా వాడి వైజాగ్ ని టేక్ ఓవర్ చేస్తాడు కదా. కానీ అర్జున్ కి చించుమామ సైడ్ కిక్ లాగా ఉంటాడు. నేను అట్లా అనట్లే, నేను ఉల్టా అంటున్నా. చించుమామ డాన్ లాగా ఉండి
అర్జున్ ఏమో మెయిన్ మసల్. కరెక్ట్, నేను కూడా యాక్చువల్లీ అదే ఎక్స్పెక్ట్ చేసిన. నేనేమనుకున్నానంటే ఎప్పుడప్పుడు అర్జున్ని సైడ్ చేస్తాడు చించుమామ అనుకున్నా, కానీ కొన్ని సీన్లలో చించుమామకి అర్జున్ పైన ఉన్న ఎఫెక్షన్ ఎంత ఉందో అది చూపిస్తాడు. చించుమామ ఓపెన్ గా చెప్తూ ఉంటాడు. ఈవెన్ లాస్ట్ సీన్ లో విజయ్ కి రివీల్ చేస్తాడు కదా, నేనే వాడిని దింపాను, నేనే సెటప్ చేశాను అంతా. అది అంతా చెప్పిన తర్వాత కూడా పాయింట్ ఏంటంటే అదొక సాఫ్ట్ కార్నర్ ఉన్నది అర్జున్ అంటే. వీడు మంచోడు అంటే నన్ను కూడా బాగా చూసుకుంటాడు అది ఇది. అండ్ స్టార్టింగ్ నుంచి ఒక్కటే ఉంటది, కొంచెం హీఈస్ లైక్ ఓ టిపికల్ సొంత మామ కదా, సొంత మామ లాయల్టీ ఉంది. సో సొంత మామలకి అక్క కొడుకు అన్న ఇదన్నా ఫస్ట్ బిడ్డ ఉంటాడు మోస్ట్లీ ఇంట్లో, కాబట్టి చాలా ఇది ఉంటది, ఏమంటారు అటాచ్మెంట్ ఉంటది. ఆ అటాచ్మెంట్ వాడికి అదొక పొజెసివ్నెస్ లాగా అయిపోతుంది చించు మామకి. నువ్వు ఎప్పుడు ఆ విజయ్ తోటే తిరుగుతున్నావు, వాడి మాటలు వినకు, నా మాట నువ్వు నాతో తిరుగు, నాతో ఉండు అని, నువ్వు ఈ మామని మర్చిపోతున్నావు. సో ఆ అంటే కొంచెం మరీ సటిల్ గా చూపించు, ఇంకొంచెం గట్టిగా చూపించుండొచ్చు అది, కానీ అది బాగానే బ్యాలెన్స్ చేశాడు. మరీ ఎక్కడికో ఇర్రాషనల్ గా తీసుకెళ్లలేదు కదని అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇదే చించు మామ జగపతి బాబు జగదీష్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్, కాకపోతే ఇంట్రోవర్ట్ సైలెంట్ అంతా, కానీ ఆ లోపల ఉన్న ఇదంతా ఇది ఉంటది. ఆస్తి ఏంటి, వాటా ఏంటి, ప్రతి ఒక్కడ ఆస్తి ఏంటి, పంచడం ఏంటి. కానీ అదే ఈ జగపతి బాబు లుక్ ని చూసి కూడా ఈ మధ్య ఏదైతే ఇప్పుడు ఈ మధ్య కాలం సిల్వర్ ఫాక్స్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడో, సాల్ట్ అండ్ పెప్పర్, నాకు అనిపించింది ఈ ఆల్రెడీ క్యారెక్టర్ చించుమామ స్ట్రీట్ స్మార్ట్ ఉన్నాడు కాబట్టి చించుమామ అనే డాన్ లాగా ఉండేదండే, అర్జున్ మసల్ లాగా ఉండేదండే, ఏం పర్వాలేదు సెట్ అయిపోయేది అనుకున్నా. కానీ ఈ జగపతి బాబు లుక్ ని చూసాక నాకు మళ్ళీ ఒక బ్యాడ్ యాస్ క్యారెక్టర్ గులాబీ టైప్ జగపతి బాబుది ఈ లుక్ తో వస్తే అసలు ఇంకో లెవెల్లో ఉంటది అనిపిస్తుంది నాకైతే. కరెక్ట్, రామ్ గోపాల్ వర్మకి చెప్దాం మనము, సేమ్ జగపతి బాబుతో గులాబీ లాంటిది గులాబీ 2 లేదా, ఎందుకంటే ఇప్పుడు ఒక చాలా పెద్ద హీరో తెలుగులో కాలీఫ్లవర్ అని తీస్తున్నాడు. ఆ రివ్యూ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. కానీ సరే, క్యారెక్టర్ గూన్మా బాబ్జీ ఓవరాల్ గా ఐ థింక్ ఉన్న ఇంక్లూడింగ్ అర్జున్ వాళ్ళ మదర్ నాకు తెలిసి అండ్ మహా వాళ్ళ ఫాదర్ అందరిది కలిపి ఓవరాల్ గా యాక్టింగ్ వాజ్ ఆన్ లైక్ టు ద టీ. ప్రకాష్ రాజ్ అంత లెవెల్ రాలేదు. ప్రకాష్ రాజ్ డిఫరెంట్ ఫిలిం లో యాక్టింగ్ చేసిండు, నువ్వు ఇదే ఫిలిం లో అదొక లెవెల్. ఆ గోడకి అందం ఇచ్చింది ప్రకాష్ రాజ్, ఒక మూగదానికి అందం ఇచ్చేది ఉట్టి ప్రకాష్ రాజ్ ఆ కేపబిలిటీ ఉంది. విజయ్ పైన బికాస్ నాకు విజయ్ యాక్టింగ్ ఇన్ జనరల్ గా చాలా ఇష్టం, అది కాక ఇది విజయ్ కంబ్యాక్ మూవీ తెలుగులో. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే విజయ్ పైన నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. సో మంచిగా చేసినా గానీ, అంటే చేశాడు కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత చేయలేదు. అంటే నాకు విజయ్ జనరల్లీ ఎప్పుడైతే విజయ్ స్క్రీన్ కి వస్తాడో అదొక ఎనర్జీ తీసుకొస్తాడు. జనరల్ నువ్వు విజయ్ పాత మూవీలు చూస్తే చాలా ఎనర్జీ తీసుకొస్తాడు విజయ్. అండ్ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ఏదో కామెడీ చేస్తేనే తీసుకొస్తాడు, అట్లానే కాదు. హెవీ డ్రామా సీన్స్ అంటారు కదా, అలాంటి సీన్స్ లో కూడా చాలా ఎనర్జీ తీసుకొస్తాడు విజయ్. అది కొంచెం నాకు ఆఫ్ మిస్సింగ్ అనిపించింది. మేబీ ఇట్ ఇస్ కొంచెం రస్టిక్ ఉన్నాడేమో, చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కాబట్టి. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. నేను గమనించింది ఏంటంటే విజయ్ దగ్గర వచ్చేసరికి కొంచెం అవసరం కంటే ఎక్కువ స్లో మోషన్ సీన్స్ వాడారు. అది ఒకటి మళ్ళీ నాకు డ్రాగింగ్ అనిపించింది. నేను అదే స్టన్ అవుతున్నా, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు నువ్వు నీ ట్రోప్లో అని. స్లో మోషన్ సీన్స్ ఎక్కువ వాడారు. ఇంకోటి ఈ సినిమాలో స్టోరీలో వీకెస్ట్ పాయింట్ ఉన్నదంటే స్క్రీన్ ప్లే స్టోరీలోనే. వీకెస్ట్ పాయింట్ ఏంటంటే అర్జున్ కి విజయ్ కి టెన్షన్ ఎప్పుడు అంత బిల్డప్ కాలేదు. అది ఇట్లా అట్లా అదే పుస్ అయిపోతూనే ఉంది, ఎక్కడ ఒక పీక్స్ దాకా రాలేదు. ఈ క్యారెక్టర్ ఈ ఇద్దరు హీరోలు ఉన్నారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా ఫ్రెండ్షిప్ అయినా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలైనా పీక్ లో ఒక ఇంటెన్సిటీలో ఉంటుందని, అది ఎక్కడ రానివ్వలేదు. కాబట్టి యాక్చువల్లీ నేను ఆలోచిస్తే దట్ ఈస్ ట్రూ. అన్నిటికంటే వీక్ పాయింట్ కొట్టుకుంటే నెత్తులు వదలు కొట్టుకున్నాడు, ఒక్కటైనా ఉండాల్సి ఉండే, కింద మీద వాడు కొట్టుకున్నారు ఇద్దరు అని. లేకపోతే ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దళపతి ఎగ్జాంపుల్ తీసుకో, అందులో నీకు ఆ ఫ్రెండ్షిప్ నీకు ఎంత టెన్షన్ తెలుస్తుంటది, కోల్డ్ వైబ్ అంతా కూడా కాదు. నీకు వాళ్ళిద్దరు దోస్తులుగా ఉన్నప్పుడు కూడా అరే ఏం గెహరీ దోస్తీ, ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలి అనిపిస్తుంది మన వీళ్ళిద్దరు సూపర్ స్టార్ల మధ్యలో. సో ఫ్రెండ్షిప్ గా చూపించినా అదొక ఇంటెన్సిటీ ఉండాలి, గొడవ పడుకుంటున్నా మనకు ఆ ఇంటెన్సిటీ అనిపించాలి. ఆ ఇంటెన్సిటీ ఎప్పుడు రానివ్వలేదు అసలు, ఆ టెన్షన్ బిల్డప్ కానివ్వలేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తే నాకు కూడా అనిపిస్తుంది కరెక్టే, అక్కడ పోయింది కరెక్ట్. కానీ కెమెరా వర్క్ అయితే
నేను ఎంజాయ్ చేశాను సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో, నేను లిటరల్ గా ఎంజాయ్ చేశాను. నేను మ్యూజిక్ గురించి ఎందుకు అంత మ్యూజిక్ తల్లాడిపోతున్నా ఇప్పుడు అంటే చెప్పు, మ్యూజిక్ గురించి చెప్పు. నేను చెప్తున్నా, నేను చెప్పి దాన్ని చెప్పు రిపీట్ bro. చేసి ఫ్రెష్ పాయింట్ మ్యూజిక్ బ్రో, ఇప్పుడు మ్యూజిక్ గురించి చెప్పు. బాగా బలిసిన వీధి కుక్క వీధి కుక్కని రా. వైజాగ్ పోయితే కానీ కాదు. మ్యూజిక్ అయితే నేను నిజం చెప్తున్నా కదా, ఎస్పెషల్లీ ఆ మార్కెట్ ఫైట్ సీన్ అర్జున్కి ఇంకా ధనుంజయ్కి అవుతుంది చూడు, ఎంత బ్యూటిఫుల్గా ఉండే అంటే మ్యూజిక్. ఒక సీన్ ని మ్యూజిక్ ఎలా స్కోర్ చేయాలి అంటే ఎట్లా దాన్ని ఏమంటారు యాంప్లిఫై చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుందో, అది తెలుగు నాకు అర్థం కావట్లేదు, అందపరుస్తుందో అది నాకు ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ దీంట్లో కనిపించింది. ఎందుకంటే ఆ మ్యూజిక్ మరీ అదే డప్పు కొట్టినట్టు, ఎవడో సావు డప్పు కొడతారు జనరల్లీ, హీరో వచ్చి విలన్ని కొడుతున్నాడు, అట్లా కాకుండా నీట్గా పద్ధతిగా అట్లా ఇంటెన్సిఫై అయ్యి మళ్ళీ కొంచెం అట్లా దిగి మళ్ళీ ఇంటెన్సిఫై అయ్యి ఆ పర్టికులర్ మొత్తం సీక్వెన్స్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. సో అండ్ అప్పటి నుంచి అంటే ముందర కూడా ఉన్నాయి పాటలు గీటలు ఉన్నాయి, కానీ ఓవరాల్ గా ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా ఏదైతే ఆ థీమ్ వాళ్ళు తీసుకొస్తుండేనో మంచిగా చేసింది. ఐ డోంట్ నో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, నాకు తెలియదు, నేను చూడలేదు. రీసెర్చ్ చేసి రావాలంట, అందుకనే రావడం కాదు, నువ్వే రీసెర్చ్ స్పెషలిస్ట్. సినిమాటోగ్రాఫర్ పేరు చూసుకొని వచ్చాను నా అట్లంటే హీరోల పేర్లు తెలుసు నాకు, కానీ మనం చెప్పలేమా. కానీ నువ్వు ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి, సాంగ్స్ గురించి కూడా చెప్పు. సాంగ్స్ నేను ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. నాకు సాంగ్స్ అంటే ఆ ఫస్ట్ సాంగ్ అయితే అదొక్కటి పక్కన సైడ్ చేసేయాలి. అది నాకు ఐ లైక్ ద ఫీల్ మ్యూజిక్స్. నాకు ఐఎమ్ బిగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గై. నాకు పాటలు అంత ఓపిక విన మూవీలు చూసేటప్పుడు పాటలు ఫార్వర్డ్ చేసి ఓటీటీ కాబట్టి ఫార్వర్డ్ చేసేస్తా. లేదంటే రివ్యూవర్ అయినా నేను థియేటర్లో ఉన్నాను అనుకో, నేను అంటలేను నేను రివ్యూవర్ అని, నేను థియేటర్లో ఉన్నాను అనుకో, పాట రాగానే నా నేచర్ కాల్స్ సిగరెట్ కొట్టి ఓ కూల్ డ్రింక్ కొనుక్కోవడం అవన్నీ చేసుకొని వస్తాను నేను. సో నాకు అంత పాటలు ఒక మూవీలో నేను పాటలు జనరల్లీ అంత ఫాలో కాను. నేను చెప్తా పాటలు, ఆ పాటల గురించి నువ్వు చెప్పుకో. ఆ ఫస్ట్ పాట ఒకటి సైడ్ చేసేస్తే మిగతావి బాగానే ఉండే. ఇది చెప్పని కానీ నువ్వు ఇంత స్పీచ్ ఇచ్చినావు, అవును అది ఊరికే చెప్పచ్చు కదా పాటలు బాగున్నాయండి అని. ఎందుకు బాగున్నాయని కూడా నన్ను బాగానే ఉన్నాయంట నేను. ఏ లెక్కలో అంటే ప్రేక్షకులకి ఒక జనరల్ ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ పాట. మెలోడియస్ మెలోడీ ఉండే, పిచ్చిగా అంటే ఏదో అపచ్చిలా అతికిచ్చినట్టయితే లేకుండే. ఆ రంబా రంబా సాంగ్ కూడా మెలోడియస్ గానే ఉండే, అది ఒక ఐటమ్ సాంగ్ ఉన్నా కూడా. కానీ నాకు మ్యూజిక్ అయితే నచ్చింది, చాలా నచ్చింది. ఆల్మోస్ట్ మనం ఆ మూవీ రివ్యూ చేయలేదు కానీ మాస్టర్ మూవీ అని ఉంది చూసావా? మాస్టర్ విజయ్ తమిళ్ మూవీ, వత్తై కమింగ్. అందులో నాకు సేమ్ ఇదే ఫీలింగ్ అనిపించింది. ఆ మ్యూజిక్ చాలా నీట్ గా అనిపించింది. ఎక్కడ మాస్ ఉండాలో అక్కడ మాస్ ఉండే, ఎక్కడ కొంచెం సాఫ్ట్ ఉండాలో అక్కడ సాఫ్ట్ ఉండే, సిమిలర్ టోన్ లాగా అనిపించింది ఇక్కడ కూడా. ఆ రంబా రంబా సాంగ్ లో నాకు కామెడీ అనిపిస్తుంది అంటే ఒక సీక్వెన్స్ లో ఈ అర్జున్ ని ఇట్లా ఎత్తేస్తారు చాలా మంది. ఆ లైన్ కూడా ఆంజనేయుడు సంజీవని తీసుకొస్తా ఏదో ఉంటుంది లైన్. అట్లా అర్జున్ ఒక రింగ్ లైట్ ఇట్లా ఊపుతుంటాడు. ఆ రింగ్ లైట్, ఆ లైట్ స్టాండ్ కూడా ఉంటుంది, ఇక ట్రైపాడ్ స్టాండ్ ఇట్లా ఉంటుంది. లిటరల్ గా నాకు అసలు ఎంత కామెడీ అనిపించింది. వైజాగ్ లో వాళ్ళ బీచ్ మీద రింగ్ లైట్ ఎక్కడి నుంచి వచ్చిందో. రింగ్ లైట్ అంటే ఈ యూట్యూబ్ వాళ్ళు వీళ్ళంతా ఇట్లా మా ఇంటి కాలనీలో అమ్ముతున్నారు, 100 రూపాయలకి అమ్ముతున్నారు రింగ్ లైట్లు. అంటే వైజాగ్ మనం ఊరు అనుకుంటున్నా, బోగస్ ఊరు అనట్లేదు నేను. అక్కడ ఆ లొకేషన్ లో బీచ్ మీద సడన్ గా రింగ్ లైట్ స్టాండ్ తో పాటు ఎట్లా అంటే సెట్ లో ఒక జస్ట్ ఒక ఎక్విప్మెంట్ తీసుకొని ఇట్లా ఊపుతున్నాను అంతే. జస్ట్ ఫన్నీ అనిపించింది నాకు అంతే. చాలా చిన్న చూపు చూస్తున్నావు వైజాగ్. నాకు అది అనిపిస్తుంది. నేను ఇంకా నాకు ఈ సినిమా చూస్తే నాకు పోవాలనిపిస్తుంది అంటే నువ్వు ఒకటి చిన్న చూపు. అవును, అందరూ అమెరికాలో ఇండియా గురించి డాక్యుమెంటరీలు చూసి ఐ వాంట్ గో టు ఇండియా అట్లానే ఇస్తున్నాను బిల్డప్. నేను వైజాగ్ ఈ మూవీలో వైజాగ్ నేను చూసిన తర్వాత ఒకసారి నా ప్రెజెన్స్ ని వైజాగ్ కి తీసుకెళ్లాలనిపిస్తుంది అన్నట్టు అన్నావు నువ్వు. నేను కూడా పోదాం అనుకుంటున్నాను. సరే, మొత్తానికి రివ్యూ ఏ స్కోర్ లో ఇస్తావు? రొయ్యల్ ఎండు రొయ్యల్ లేదా ఎండు చేపలు అంటారా, ఎండు రొయ్యల్ అంటారు? ఎండు చేపలు అయితే అంటారు. సరే, రొయ్యల్లోనే ఇద్దాం, ఎక్స్పెన్సివ్ కదా జర మనకు కూడా వాల్యూ పెరుగుతుంది. నువ్వు చెప్పు, ఎప్పుడు నన్నే అడుగుతావు ఫస్ట్. ఓకే, 10 రొయ్యల్లో 6.5. అబ్బా ఎస్ అబ్బా ఎస్ నేను 6 ఇస్తా.
నువ్వు ఆ నరాలు ఎందుకు ఇస్తావు నాకు ఇప్పటివరకు అర్థం కాదు. అదొక టచ్, అది షెఫ్ సీక్రెట్, అది నీ బొంద కాదు. అవాక్ అయినా నేను మళ్ళీ. కానీ ఈ నరకైతే అసలు అవాక్ కాలే, కానీ 6.5 ఇచ్చినావు అంటే అవాకైనా. నువ్వే 4.5 5.5. లేదు. ఈ సినిమాలో నాకు నచ్చిన మ్యాటర్ ఉండే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అదే బెస్ట్ పార్ట్ తెలుసా. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా చోట్ల ఈ మూవీ నన్ను అవాక్ చేసింది. అవును, నేను జెన్యున్ గా చెప్తున్నా కదా, ఎక్కడెక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేసినానో అక్కడ రాలే. ఆ పిల్ల వచ్చి పైసలు తిరిగిస్తుందని ఎప్పుడు అసలు అమ్మాయిలే పైసలు ఇస్తారు అసలు. వీళ్ళ అమ్మాయిలే ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ కూడా చిట్టి పైసలు ఇస్తుంది కొడుకుకి, మహా విజయ్కి ఇస్తుంది పైసలు, ఇది వచ్చి వాపస్ వీడికి ఇస్తుంది. కానీ నా 6.5లో మెజారిటీ పాయింట్స్ వచ్చి ఆ సినిమాటోగ్రఫీకి, ఇంకా అర పాయింట్ వచ్చింది ప్రకాష్ రాజ్. అదే ఆఫ్ కోర్స్. ఇంకా ఆ స్టోరీలో అన్ఎక్స్పెక్టెడ్ గా ధనుంజయని 2 సార్లు పొడిచి చంపినందుకు అది మిడ్ పాయింట్ ఆలోచిస్తే అదొక ఇంట్రెస్టింగ్ బ్రేవ్ థింగ్. అది అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. నువ్వు అంత అవాకైనా నేను అక్కడ కూడా ఆ విలన్ ని అంత బిల్డప్ ఇచ్చి ప్రమోట్ చేసి రప్పని నువ్వు అసలు పిక్చర్ నుంచే తీసేసిన. అందుకనే నాకు ప్లస్ పాయింట్. అవును, ఈ సినిమాలో నేను ఆరిస్తున్నా. నేను ఎందుకు యాక్చువల్లీ నేను ఏడిస్తా 7 రూపాయలు ఇస్తా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆ అటెంప్ట్ టు గివ్ ఎ విజువల్ ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ ఒరిజినల్ స్టోరీ. మహాసముద్రం ఇస్ ఎ గుడ్ టైటిల్. అరే కరెక్ట్ పాయింట్, నేను కూడా చెప్తాను అనుకున్నా. నాకు ఆ టైటిల్ నచ్చింది. స్టోరీకి ఇంకా ఆ కాంటెక్స్ట్ కి పర్ఫెక్ట్ గా ఉన్నది. నాకు కూడా నచ్చింది టైటిల్. అండ్ పిచ్చిగా ఏదో రక్త చరిత్ర లేదా సీమగడ్డ అట్లా కాకుండా ఆ మహాసముద్రం ఎందుకు అని. అండ్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ లాస్ట్ కి వాడు ఒక డైలాగ్ చెప్తాడు చూడు, సముద్రంలో దాగున్న రహస్యాలు ఏదో అంటాడు కదా, సముద్రంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అండ్ హీ ఎండెడ్ దేర్. అది నాకు అంటే టోటల్ ఆర్క్ అన్నట్టు అనిపించింది. అది మంచిగా చేసిండు. ఎనీవేస్ ఏడిస్తా నేను. ఒకటే ఆ టైటిల్ కి. సెకండ్ ద డైరెక్టర్ ఆర్ వాళ్ళ అటెంప్ట్ టు గివ్ ఎ విజువల్ ఎక్స్పీరియన్స్. నువ్వు అన్నట్టు ఆ సినిమాటోగ్రఫీ, లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద బ్రిలియంట్. చాలా ఎంజాయ్ చేశాను. ప్రకాష్ రాజ్ ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్. ఇట్స్ లైక్ 2 మార్క్స్ ఫర్ నీట్నెస్ అన్నట్టు. ఎగ్జామ్ లో నీట్నెస్ కి 2 మార్క్స్ ఇస్తారు కదా, హ్యాండ్ రైటింగ్ అట్లా. ఓవరాల్ గా ఎవ్రీబడీస్ యాక్టింగ్ ఎక్సెప్ట్ స్మిత క్యారెక్టర్ వదిలితే అండ్ విజయ్ క్యారెక్టర్ వదిలితే. విజయ్ క్యారెక్టర్ బాగా చేయలేదని కాదు, కానీ నా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ విజయ్ ఇస్ హై. అండ్ ఐఎమ్ సారీ, హీఈస్ అ గుడ్ యాక్టర్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సరే, ఆ ఎనర్జీ లెవెల్ తీసుకొస్తాడు జనరల్లీ. సో ఐ వాంటెడ్ టు సీ దట్ ఎనర్జీ. అందరు మంచిగా చేశారు. అంటే రావు రమేష్ గాని, మన జగపతి బాబు, వీళ్ళందరి. సో మ్యూజిక్ ఒకటి ఇస్తున్నాను నేను. మ్యూజిక్ వాజ్ రియలీ గుడ్. మిగతావన్నీ అటు ఇటు కలిపి ఇచ్చేస్తాను. సో బ్రో, ఈ సినిమాలో మనం నేర్చుకున్నవి ఏంటి? మంచి ప్రశ్న. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక అమ్మాయి మీ దగ్గర తీసుకున్న పైసలు తిరిగి ఇచ్చిందంటే అక్కడికక్కడే ప్రపోజ్ చేసేయండి. చాప్టర్ క్లోజ్. ఇంకా ఆలోచించేది లేదు, సందేహమే లేదు. ఈ నేర్పు ఎన్నో సంఘటనల నుంచి బయటపడినందుకు మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తో నాకు రాలే ఇంకా. అదే పైసలు రాలేదు, అదే ఎక్స్పీరియన్స్. మేము ఎప్పటి నుంచో కంటున్న కళల నెరవేరన ఇది. అదొకటేనా ఇంకా ఉంది? థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ నుంచి ఒక పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్. ప్రకాష్ రాజ్కి, మీరు వైజాగ్ వెళ్ళకండి. మేము మంచి కోసం చెప్తున్నాము. అక్కడ గృహబలం లేదు మీకు. మీరు వైజాగ్ లో ఎందుకో వర్కౌట్ కానట్టున్నది. అదే, మీకు గోడలకి మంచి సూటబిలిటీ ఉంది అనిపిస్తుంది అక్కడ జనాలకి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేర్చుకునేది బోగస్ అంతేనా? ఇంకా మనం నేర్చుకున్నాను. జగపతి బాబుకి ఒక మంచి బ్యాడ్ యాస్ క్యారెక్టర్, ఒక మూవీ రావాలి. గులాబీ టైప్ క్యారెక్టర్ ఇదే లుక్ తో, ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో రావాలని నేర్చుకున్నాను నేను. కోరుకుంటున్నాను. ఎవరెవరైతే రామ్ గోపాల్ వర్మ ఫ్రెండ్స్ ఉన్నారో పోయి చెప్పండి, ఇట్లా ఈ తలతిక్క మానవుడికి ఏదో కళలు ఉన్నాయంట. వద్దులే, ఇవాళ రామ్ గోపాల్ వర్మ వీడి మొహాన్ని రిజెక్ట్ చేసే వరకు నేర్చుకోడు. నాకు ఆ కోరికలు ఏం లేవు. ఇప్పుడు అక్కడ కొంచెం ట్రాక్ మారింది, ఆగు అవన్నీ వచ్చాక అది అయిపోయింది. ఆ క్షణము ఆ ట్రాక్ అంతా అయిపోయింది. మహాసముద్రం నుంచి నేను నేర్చుకున్న గుణపాఠాలు ఏంటంటే, ఎవరైనా ఫ్రెండ్ అరే నేను ఇప్పుడే వెళ్ళి వస్తారా అంటే
వాడి పైన మీరు ఎప్పుడు నమ్మకం పెట్టుకోకండి. వాడు ఇప్పుడే వస్తాడని అయితే హోప్సే పెట్టుకోకండి. పోయిన వాడు అటే పోతాడు, తీరిగా వాడికి అవసరం ఉన్నప్పుడు వాపస్ వస్తాడు. ఇది నేను నేర్చుకునే ఏకైక గుణపాఠం. నేను ఇంకోటి ఏం నేర్చుకున్నా అంటే ధనుంజయ్ నుంచి హ్యూమిలిటీ నేర్చుకున్నాను. అరే ఒక విలన్ ఇంత పెద్ద గుణపాఠం నేర్పించాడు అంటే అసలు విలన్ కాబట్టి వాడికి హ్యూమిలిటీ లేదని అనుకోవడం మన బుద్ధి తక్కువ. అదే అసలు చూడు 2 గుణపాఠాలు ఉన్నాయి అక్కడ. అవును, అంటే ఆ ఒక్క కుక్కలో ఆ ఒక్క బలిసిన వీధి కుక్కలో ఎన్ని గుణపాఠాలు ఉన్నాయో మీరే మూవీ చూసి తెలుసుకోండి. అప్పటి వరకు సెలవు. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో చేయండి సబ్స్క్రైబ్, చేయండి షేర్ కూడా చేయొచ్చు. సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు డిఎం చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాం కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్.